ఐపీఎల్ 2024 మూడో మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ని 4 పరుగుల తేడాతో ఓడించింది. విజయంతో 17వ సీజన్ ను ప్రారంభించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. సమాధానంగా హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్లో హర్షిత్ రాణా 13 పరుగులిచ్చి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. కేకేఆర్ డేంజరస్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ మెరిశారు. 64 పరుగుల తుఫాన్స్ ఇన్నింగ్స్ ఆడి బౌలింగ్ లో 2 వికెట్లు పడగొట్టాడు. ఈ ఆల్రౌండ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ని ఎంచుకొని కోల్కతా నైట్ రైడర్స్ తొలి షాక్ ఇచ్చింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో 2 పరుగులు తీసిన తర్వాత సునీల్ నరైన్, షాజాబ్ అహ్మద్ చేతిలో రన్అట్ అయ్యారు. వెంకటేష్ అయ్యర్ కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. జట్టు స్కోరు 32 వద్ద రెండో వికెట్ గా పెవిలియన్ కు చేరుకున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఖాతా కూడా తెరవలేకపోయాడు. కేకేఆర్ స్కోర్ 51 పరుగుల వద్ద 8వ ఓవర్లో 4వ వికెట్ కోల్పోయింది. 9 పరుగులకే నితీష్ రాణా అవుట్ అయ్యాడు. అనంతరం కేకేఆర్ ఇన్నింగ్స్ ను ఫిల్ సాల్ట్, రమన్దీప్ సింగ్ చక్కదిద్దారు. వీరిద్దరూ 5వ వికెట్ కు 29 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో కేకేఆర్ స్కోర్ 100 దాటింది. రమణదీప్ 17 బంతుల్లో 1 4, 4 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. అదే సమయంలో సాల్ట్ అర్ధ సెంచరీ సాధించాడు. 40 బంతుల్లో 54 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. అనంతరం ఆండ్రీ రసెల్ తుఫాన్ బ్యాటింగ్ చేశాడు. రింకు సింగ్ తో కలిసి 33 బంతుల్లో 81 పరుగులు జోడించి స్కోర్ ను 200కు చేర్చాడు. రసెల్ 20 బంతుల్లో తన మొదటి అర్ధ సెంచరీని సాధించాడు. 25 బంతుల్లో 64 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ లో 3 4లు, 7 అద్భుతమైన సిక్సర్లు ఉన్నాయి. మిచెల్ స్టార్క్ 6 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున టి నటరాజన్ 3 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యాన్ని సాధించే క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఓపెనింగ్ జోడీ మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ 60 పరుగులతో బలమైన ఆరంభాన్ని అందించారు. ఈ భాగస్వామ్యాన్ని హర్షిత్ రాణా విడదీయగా మయాంక్ 21 బంతుల్లో 32 పరుగులు చేసి 6వ ఓవర్లో అవుట్ అయ్యాడు. 19 బంతుల్లో 32 పరుగుల ఇన్నింగ్స్ తర్వాత అభిషేక్ నిష్క్రమించాడు. ఐడెన్ మార్కమ్ 18 పరుగులు చేసి, రాహుల్ త్రిపాఠి 20 పరుగులు చేసి నిష్క్రమించారు. హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్ మధ్య 34 పరుగుల భాగస్వామ్యం ఉంది. అయితే 17వ ఓవర్లో 145 పరుగుల వద్ద 15 పరుగులు చేసి సమద్ అవుట్ అయ్యాడు. దీంతో కేకేఆర్ మ్యాచ్ పై పట్టు బిగించింది. కానీ హెన్రిచ్ క్లాసెన్ సిక్సర్లతో చెలరేగిపోయాడు. 25 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసి 6వ వికెట్ కు షాజాబ్ అహ్మద్ తో కలిసి కేవలం 16 బంతుల్లో 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో హైదరాబాద్ జట్టు తిరిగి మ్యాచ్ లోకి వచ్చింది. చివరి 6 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉంది. క్లాసెన్ తొలి బంతికే సిక్సర్ కొట్టాడు. అయితే తరువాతి 4 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలో షాజాబ్, క్లాసెన్ వికెట్లు కోల్పోయారు. ఆఖరి బంతికి విజయానికి 5 పరుగులు చేయాల్సి ఉండగా కెప్టెన్ ప్యాట్రిక్ కుమెన్స్ భారీ షాట్ కొట్టలేకపోవడంతో హైదరాబాద్ జట్టు ఓటమి పాలైంది. కేకేఆర్ తరపున హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టాడు.